అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటక్క? ఇలా లేడీ గడపలో రావాలన్న ఆలోచన మాత్రం నాది కాదక్క, మీ శ్రీవారిదే. అప్పటికి వద్దని చెప్తానే ఉన్నాను. అంటే అది పద్మ. సూర్య, నేను అడుగుతుంది దాని గురించి కాదు. అంటే శామ్ వదిన విషయంలో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అంటే ఇదిగో, ఇలా అమాయకంగా ఏమీ తెలియనట్టు నువ్వు మాట్లాడడం కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నాకు ఇప్పుడే తెలియాలి. అక్క, సడన్ గా ఇలా అడిగితే నేనేం చెప్పాలి? ఇంకా ఎంతకాలం ఈ టాపిక్ ని ఇలానే సాగదీస్తావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. అబద్ధం. నేను అడుగుతుంది దేని గురించో, ఎందుకు అడుగుతున్నానో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు నటిస్తున్నావు. నటించడం తెలిస్తే ఈ పాటికే శామ్తో పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉండేది పద్మ. మీ తమ్ముడికి పాపం నాలాగా నటించడం రాదు. మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? అవ్వా, కట్టుకున్న భర్తను పట్టుకుని ఏంటా ఎగబట్టం? ఏమని అనుకోరు? ఇదిగో, టాపిక్ డైవర్ట్ చేయకు. సరే, ఈ మాటలన్నీ ఎందుకు కానీ సీరియస్ గా అడుగుతున్నాను, సిన్సియర్ గా సమాధానం చెప్పు. ఏంటది? శామ్ వదినకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా ఎప్పుడు చెప్తావు? పెళ్లి చేసుకుంటానని ఏ టైంలో చెప్తావు? అదంత ఈజీ కాదు, దేనికైనా టైం రావాలి కదా. ఈజీ కాదని, టైం రావాలని ఆలోచిస్తూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చో. అవతల చాలా చాలా జరిగిపోతున్నాయి. ఏం జరుగుతున్నాయి? వివరాలు వద్దు సూర్య, విషయం తేల్చు నువ్వు. ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా అంటే నోవే సూర్య గారు, ఇప్పటివరకు జరిగింది ఓకే, ఇక మీదట జరగాల్సింది వేరే. ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. అవును, కాబట్టి నువ్వు వెంటనే ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎవరిని సంప్రదిస్తావో నాకు అనవసరం సూర్య. కానీ శామ్ వదినకు మాత్రం నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, నీతో తనని పెళ్లి కొప్పించాలి, అంతే. అక్క అక్క, ఇక నాకేం చెప్పొద్దు, నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, అంతే అంతే అంతే. అక్క అక్క అక్క, ఏంటండి శ్రీనివాస్ గారు, ఏంటిది? సూర్య గారు, ఆలస్యం అమృతం విషయం, అంతే. శ్రీనివాస్ గారు, ఓ చెప్పేసి అటొకళ్ళు ఇటొకళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఇప్పటప్పట్లో శ్యామ్కు ప్రపోజ్ చేసే అవకాశమే లేదు లేదు లేదు. ప్రపోజ్ చేయాలంట, ఎలా చేస్తారేంటి? ఓ మూడు పడాలు వాయించేస్తున్నారు. ఇక నాకేం చెప్పొద్దు, నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, అంతే అంతే అంతే. ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేయటం అంటే ఎలా? హలో, అమెరికాకి టికెట్ ఉందా అండి? ఏసీలో టికెట్ దొరుకుతుంది కదా? ఎప్పటికో కాదు, ఇంకో గంటలో ఉన్నా సరే ఎక్కేస్తాను. టికెట్ మాత్రం కావాలి, ఎంత డబ్బైనా సరే. అరే అరే, ఏంటమ్మా ఇది? అమెరికా ఏంటి, టికెట్ ఏంటి, ఏసీ ఏంటి? అవునరా, ఏది ఏవైనా సరే 600 సరే నేను వెంటనే అమెరికాకి వెళ్ళాలి, అంతే. దేనికి? ఏం చేయనురా? నువ్వా శామ్ ని ప్రేమిస్తున్నానని తనతో చెప్పావు, శామ్ ని పెళ్లి చేసుకుంటానని కనీసం మాతో అయినా చెప్పావు. కాబట్టి నేనే అమెరికా వెళ్ళి శామ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మీ పెళ్లి గురించి ఒక మాట అనిపించుకొని వస్తాను. అరే, టికెట్ వాళ్ళు లైన్లో ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా అమ్మా, అమెరికా వెళ్ళటం అంత ఈజీ కాదు. అమెరికా వెళ్ళడం కష్టమే, కానీ శామ్ వదినకి ప్రపోజ్ చేయడం ఈజీయే కదా. అది ఓహో, ఇది నీ డ్రామానా అక్క? అవును, నేను కూడా ఇందులో ఒక పాత్రధారినే. నేను కూడా. అసలు ఏమైంది మీ అందరికి? దేనికైనా ఓ సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం ఇప్పుడే ఎందుకు కాకూడదు? ఆ సందర్భం ఇదే అవ్వచ్చు కదా. సూర్య గారు, ఇక లాభం లేదు, మీ పెళ్లి మ్యాటర్ ఈ రాత్రికి తేలిపోవాల్సిందే, అంతే. అంతే. సూర్య, మా మాట విను, శామ్ కి చెప్తావా లేదా? చెప్పాలి 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 చెప్పాలి. అలా ప్రపోజ్ చేయాలంటే అదే ఎంగేజ్మెంట్ రింగ్ అది రావాలి కదా, అది ఇంకా రాలేదు. బాబు సూర్య, ఇలా రా నాన్న. చూసారా దేవుడు ఎలా రక్షించాడు నన్ను?
ఏంటి నానమ్మ? మా తరం వస్తువులు ఆభరణాలు బహుశా మీ తరం వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ పూర్వీకులు ఏమన్నా వస్తువులు ఇస్తే దాన్ని మేము జాగ్రత్తగా గౌరవంగా భావించి పదిలంగా చూసుకునేవాళ్ళం. ఇన్నేళ్లుగా నేను పదిలంగా దాచుకున్న ఒక విలువైన వస్తువును నీకివ్వాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు కూడా అపురూపంగా పదిలంగా చూసుకుంటావా బాబు? నానమ్మ, నువ్వు నాకు ఏమి ఇచ్చినా సరే దాన్ని నా ప్రాణంగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. బాబు, ఈ ఉంగరం ప్రధానం రోజు ప్రొపరేటర్ గారు అంటే మీ తాతయ్య గారు ప్రేమతో నా వేలికి తొడిగారు. ఈరోజు ఆ ఉంగరాన్ని వాత్సల్యంతో నీకిస్తున్నాను. చాలా బాగుంది నాయనమ్మ. ఈ ఉంగరం బహుశా నీకు ఉంగరంగానే కనిపించొచ్చు, కానీ ఈ ఉంగరం వెనుక ఒక బాధ్యత ఉంది, భద్రత ఉంది. నువ్వే బాధ్యత అయినా సరే భద్రంగా చూసుకోగలవని నమ్మకం ఉంది. అలాగే నాయనమ్మ. ఏంటి అత్త ఉంగరం ఇచ్చింది? ఏం చెప్పుంటుందో? అంటే ఎప్పటి నుంచో దాచుకుంటున్న ఆ ఉంగరాన్ని అత్త సూర్యకెందుకిచ్చింది? ఇది సూర్యకిచ్చి ఈ ఉంగరం నీకో బాధ్యత తెలుపుతుందంటుందేంటి? వీళ్ళెందుకు సంతోషంగా ఉన్నారు? ఏదో జరుగుతోంది. అమ్మో, ఏం జరుగుతుంది?